హే బాబు, అందరూ సైలెన్స్గా ఉండాలి. ఇప్పుడు పాట పాడబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా పార్టీ చేసుకుంటున్నా లేకపోతే ఫ్యామిలీతో ఎక్కడైనా గెట్ టుగెదర్ వెళ్ళినా అంటే వనభోజనాలు అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మెయిన్గా మనం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయాలంటే కావాల్సింది మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్ ఉంటే డ్యాన్స్లు గట్రా చేసేస్తూ ఉంటాము. లేదా మైక్ ఉందనుకోండి, ఒక పాట కచేరీ కూడా ఎత్తుకుంటాము. సో అలాంటి వాటికి మనకు ఒక డీజే స్పీకర్ అయితే అవసరం అవుతూ ఉంటుంది. చాలామంది అలాంటి వాటికి డీజే స్పీకర్స్ లాంటి వాటిని కూడా రెంట్కి తీసుకొని అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మనం ఒక డీజే స్పీకర్ని ZEB-Roxor నుంచి అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. సో అది కూడా మనకి అండర్ బడ్జెట్టే అందాంలేండి ఇది ప్రైస్ బట్టి చూసుకున్నట్టయితే. సో ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీంతో మనం గానా బజానా అలాగే డ్యాన్స్లు చేయొచ్చా లేదా అనేది కూడా అయితే తెలుసుకుందాము. సో మనకి ZEB-Roxor బాక్స్ అయితే ఈ విధంగా పంపించింది. ఇది కార్డ్బోర్డ్ బాక్స్ ఇది. సో ఇక్కడ ఒకసారికి రితిక్ అయితే కనిపిస్తున్నాడు. ఇక్కడ డీజే స్పీకర్ ZEB-Roxor. సో ఇది మనకి మోడల్ అనమాట. సో ఇదైతే రాస్తుంది. లోపల స్పీకర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు. రిమోట్ అలాగే మైక్రోఫోన్ కూడా అయితే వస్తుందన్నమాట. మల్టీ కనెక్టివిటీ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది. సో ఏమేమి కనెక్ట్ అవుతాయని ఇక్కడ చూపిస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మైక్రోఫోన్ వైర్లెస్ మైక్రోఫోన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. ఇటు పక్కన కనుక చూసినట్టయితే నెట్ వెయిట్ 9 kgs అని చెప్పేసి అయితే రాస్తుంది. 2 స్పీకర్స్ తో వస్తుంది. అంటే 50 వాట్ స్పీకర్స్ తో మనకి 100 వాట్ అవుట్పుట్ తో అయితే ఈ స్పీకర్ వస్తుంది. ఇక్కడ మనకి TWS ఫంక్షన్ కూడా ఉన్నట్టుగా అయితే రాశారనమాట. అంటే 2 స్పీకర్స్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఆ రెండింటిని మనం పేర్ చేయొచ్చు. బాక్స్ ముందు ఓపెన్ చేసి లోపల బాక్స్ని బయటికి తీస్తాను. సో బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంటుంది అనుకున్నాను, బట్ వచ్చేసరికి మరో బాక్స్ అయితే ఏమీ లేదు. సో లోపల మనకి ఈ విధంగా కవర్ అయితే ఉంది. సో ఈ కవర్లో మనకి రిమోట్, కేబుల్స్, బ్యాటరీస్ అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. అన్నీ బయటికి తీసేద్దాం, ఆ తర్వాత చూద్దాం. ఓకే, సో ఇది మెయిన్ యూనిట్ అనమాట. ఈ విధంగా ప్యాక్ చేసి అయితే వస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో ఒక పవర్ కేబుల్ అయితే ఉంది, ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక ఆక్స్ కేబుల్ అయితే ఉంది, రిమోట్ ఉంది. రిమోట్ ఎప్పుడు వీళ్ళు ఇచ్చే టైపు డిజైన్లోనే రిమోట్ అయితే ఉంది. రిమోట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఫీచర్స్ చెప్తాను. ఒక 2 AA బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 2 AAA బ్యాటరీస్ ఉన్నాయి. ఒకటి రిమోట్కి, ఇంకోటి మైక్ అనుకుంటా. QR కోడ్ కార్డ్ అయితే ఉంది. దీన్ని మనం స్కాన్ చేసి PDF ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే యూజర్ మాన్యువల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మనకి మైక్రోఫోన్. సో ఇది కూడా చూద్దాం బ్యాటరీలో వేసి ఎలా పనిచేస్తుంది అనేది. ఒక HDMI కేబుల్ అయితే ఉంది. సో ఇది మనకి ఆర్క్ సపోర్ట్ అయితే వస్తుంది, ARC సపోర్ట్ అయితే ఉంది. సో దానికోసం మనకి ఈ HDMI కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఒక అటాచర్ అయితే ఇచ్చారు. ఇది మనం గిటార్కి కూడా పెట్టుకోవచ్చు, అలాగే మైక్రోఫోన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 1200 mAh బ్యాటరీ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది రీఛార్జబుల్ అనుకుంటా. యాక్చువల్గా దీని MRP ప్రైస్ వచ్చేసరికి మీకు 34,999 రూపాయలు అయితే ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో మనకి సేల్స్ నడుస్తున్నాయి కదా. సో ఇక్కడైతే దీన్ని లాంచ్ చేశారనమాట. సో ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు దగ్గర 14,999 రూపాయలు ఏమో ప్రైస్ అయితే పెట్టారు. అది కాకుండా మీకు కార్డ్ ఆఫర్లు ఇవన్నీ ఉన్నాయి ఈ సేల్లో వచ్చేసరికి. సేల్ అయిపోయిన తర్వాత మైబీ నేను కూడా ఇది 15,000 రూపాయలకి అయితే దొరకవచ్చు. ఈ విధంగా అయితే మనకి స్పీకర్ బాక్స్ అయితే ఉంది. డీజే స్పీకర్ కి ఇక్కడ ఫ్రంట్ కనుక చూస్తే ఇక్కడ మనకి గ్రిల్ అయితే ఉంది. ఇందులో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ స్పీకర్ వచ్చేసరికి 50 వాట్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మనం ఇలాగ పట్టుకొని క్యారీ చేయడం కోసం ఇవి అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు LEDs కూడా అయితే ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఇది డిజైన్ మీరు చూసారంటే సోనీ X సిరీస్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో దానిలాగైతే లుక్ ఉంది. దాని ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి దగ్గర 49,000 రూపాయలు ఏముంది, అంటే 50,000 దగ్గర దాని ప్రైస్ అయితే ఉంది. సేమ్ డిజైన్లో అయితే వీళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. బాగుంది. వెయిట్ కూడా మనకి 9 kg దీని వెయిట్ అంతా. ఎక్కడికైనా ఈజీగానే తీసుకెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ గమనించారంటే రబ్బర్ హోల్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, రబ్బర్ హోల్డర్స్ లెఫ్ట్ టు రైట్ 2 సైడ్లు మనకి రబ్బర్ హోల్డర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ 2 సైడ్లు ఎందుకు ఇస్తున్నారంటే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు, అలాగే దీని మీద మరో స్పీకర్ని కూడా మనం అటాచ్ చేయొచ్చు. ఒకదాని మీద ఒకటి మనం స్పీకర్స్ని అటాచ్ చేయొచ్చు అనమాట. లేదా సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు కూడా స్పీకర్స్ నుంచి వచ్చే వైబ్రేషన్కి పక్క స్పీకర్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండటం కోసం ఈ హోల్డర్స్ని లెఫ్ట్ టు రైట్ ఇస్తున్నారు. అంటే నిలబెట్టి కూడా మనం పక్క పక్కన పెట్టుకోవచ్చు, లేదా స్పీకర్ మీద స్పీకర్ పెట్టి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి TWS ఫీచర్ అయితే ఉంది. ఒక స్పీకర్తో ఇంకో స్పీకర్ని పేర్ చేసుకొని సో అన్ని స్పీకర్లోనూ సేమ్ ఆడియోని అయితే వినొచ్చు అనమాట. ఇక దీన్ని నేను యూజ్ చేస్తాను ఒకసారి, అంటే ఇవన్నీ కనెక్ట్ చేసి ఎలా కనెక్ట్ చేయాలి ఇవన్నీ యూజ్ చేసి దాని ప్రకారం ఎలా ఉందనేది మీకైతే చెప్తాను. మాట్లాడకండి, సైలెన్స్. బాబు సైలెన్స్, అందరూ సైలెన్స్గా ఉండాలి.
ఇప్పుడు పాట పాడబోతున్నాం. ఓకేనా బాబు? రెడీ బాబు? స్టార్ట్ కెమెరా, యాక్షన్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, నీ మాయ చేసావే. ఏ నవ్వకండి, సీరియస్ సీరియస్, నవ్వకండి. ఉన్నాయి ఇలా ఇంకా చాలా ఉన్నాయి, దాశం కుప్పలు కుప్పలుగా తెస్తాం బయటికి. హే బాబు, సీరియస్. గుర్రం వెళ్తున్న సౌండ్ ఇది. ఇది గుర్రానికి దెబ్బ తగ్గితే వచ్చే సౌండ్. కాదు, గుర్రం ఏడ్చేటప్పుడు వచ్చే సౌండ్ ఇది. గుర్రం చచ్చిపోయినప్పుడు వచ్చే సౌండ్ ఇది. ఇన్ని సౌండ్లు వస్తాయి. Could you find a way to make me dance slowly? A little sympathy, I hope you can show me. If you wanna go, then I'll be so lonely. If you leave me, baby, let me down slowly. Let me down, down, let me down, down, let me down, let me down, down, let me down. If you wanna go, then I'll be so lonely. If you leave me, baby, let me down slowly. ఇక యూజ్ చేసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది అనమాట, అల్టిమేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది అసలు. మనకి మైక్ క్వాలిటీ కానీ అలాగే సౌండ్ క్వాలిటీ కానీ అదిరిపోయింది. సో ఇంకా మీరు కొనాలని ఇంట్రెస్ట్గా ఉంటే పూర్తిగా దీని డీటెయిల్స్ అయితే ఇకపై చెప్తానమాట. సో ముందుగా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి హాట్ ప్లాస్టిక్ని అయితే ఇచ్చారు. ఫినిషింగ్ కూడా బాగుందని చెప్పొచ్చు అనమాట. సో కంప్లీట్ ఇది అంతా ప్లాస్టికే, ఫ్రంట్ గ్రిల్ మాత్రం మీకు మెటల్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఏసీ ఇన్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఛార్జ్ అయితే చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1.5 hour టైం అయితే పడుతుంది. 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. కాబట్టి మీరు 50% వాల్యూమ్ మెయింటైన్ చేసి RGB లైటింగ్ ని ఆఫ్ చేసుకుంటే 5 hours అయితే టైం వస్తుంది అనమాట. ఇక ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇదంతా మనకి పోర్ట్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ మైక్ అయితే ఇన్సెట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన గెయిన్ అనేది మనం పెంచుకొని ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మైక్ అండ్ గిటార్ ఈ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన గెయిన్ మనం పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇక మైక్ అండ్ గిటార్ స్విచ్చింగ్ చేస్తూ సో పైకి పెడితే మైకు, కిందకి బాటమ్ సైడ్ స్విచ్ చేస్తే ఇది గిటార్ కోసం. అలాగే ఇక్కడ రీసెట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆక్స్ ఇన్, ఆక్స్ అవుట్ ఈ రెండు పోర్టులను అయితే ఇక్కడైతే ఇస్తున్నారనమాట. ఇక అలాగే ఆప్టికల్ కూడా ఉంది. సో ఇందులో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం టీవీ కానీ ప్రొజెక్టర్ కానీ ఇచ్చి డాల్బీ ఆడియోను కూడా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ టైప్ సి రికార్డింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం రికార్డ్ చేయాలి అంటే సో యూజర్ మాన్యువల్ అయితే చదవమన్నారు. బట్ ఒకసారికి యూజర్ మాన్యువల్ నేను QR కోడ్ని స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చదివినా సరే అందులో ఎక్కడ మనకి రికార్డ్ ఎలా చేయాలనేది మెన్షన్ చేయలేదు. ఇక ఇక్కడ HDMI ఆర్క్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ USB పోర్ట్ అయితే ఉంది. అప్ టు 32 GB వరకు మనం పెన్ డ్రైవ్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అంటే పెన్ డ్రైవ్లో ఉన్న సాంగ్స్ని అయితే వినొచ్చు. ఇంకా ఇక్కడ మనకి SD కార్డ్ స్లాట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో SD కార్డు ఫీచర్ అయితే ఇందులో లేదనమాట. ఇంతేకాకుండా మీకు ఇది బ్లూటూత్ 5.0తో వస్తుంది. అంటే బ్లూటూత్ ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకొని సో సాంగ్స్ అయితే వినొచ్చు. ఇక టాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కంట్రోల్స్ అన్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, బటన్ కంట్రోల్స్ అవన్నీ. సో ఇక్కడ మీకు అయితే మొబైల్ హోల్డర్ ఉంది. ఇక్కడ మొబైల్ కానీ ట్యాబ్లెట్ కానీ హోల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. TWS బటన్ అయితే ఉంది. సో ఇంకో స్పీకర్ ఉంటే దాన్ని కనెక్ట్ చేయడానికి TWS మోడ్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్పుట్ బటన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ అయితే చేంజ్ చేయొచ్చు. ఈ ఇన్పుట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు బ్లూ లైట్ వెలుగుతుంది అనుకోండి. సో అప్పుడు బ్లూటూత్ మోడు, అదే పింక్ లైట్ వెలిగితే అది USB మోడు, సయాన్ లైట్ వెలుగుతుందంటే అక్కడ మీకు ఆర్క్ మోడ్ లో ఉందని, ఆరెంజ్ లైట్ వెలిగితే ఆప్టికల్, గ్రీన్ లైట్ వెలిగిందంటే ఆక్స్ ఇన్పుట్ లో ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఇన్పుట్ ని మనం చేంజ్ చేస్తూ లైట్ ని బట్టి పోర్ట్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇక మిడిల్ లో చూస్తే మీకు డాల్బీ సింబల్ తో పాటు అక్కడ ఒక LED స్టిప్ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మన బ్యాటరీ అయితే ఇండికేట్ చేస్తుంది. ఇందులో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది అయితే ఈ లైట్ స్టిప్ అయితే చెప్తుంటుంది. సో మనం ఛార్జ్ పెట్టినప్పుడు కూడా బ్యాటరీ ఇండికేట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట, ఛార్జ్ అవుతుందని. ఫుల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత సో లైట్ అనేది ఫుల్ అయిపోతుంది ఆ స్టిప్ వచ్చేసరికి. ఇక బాటమ్ సైడ్ మీకు బటన్స్ ఉన్నాయిగా, ప్లే అండ్ పాజ్ బటన్, అలాగే ప్రివ్యూ, నెక్స్ట్ ఈ బటన్స్ అయితే బాటమ్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు 2 డైల్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒకటోసారి వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకోవచ్చు. వాల్యూమ్ పెంచి తగ్గించేటప్పుడు కూడా ఎంత పెంచాం ఎంత తగ్గిస్తున్నాం అనేది మన ఫ్రంట్ ఆ LED లైట్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఇది నాకు బాగా నచ్చింది. ఈ వాల్యూమ్ డైల్ ని మనం లోపల ప్రెస్ చేసామనుకోండి మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది సాంగ్. సో అప్పుడు కూడా మనకు ఆ LED ఇండికేటర్ అయితే చెప్తుంది మ్యూట్ లోకి వెళ్ళింది అని చెప్పి. ఇక ఇక్కడ LED క్రౌన్ అయితే ఉంది. ఈ LED క్రౌన్ కూడా మనకి లోపలికి అయితే ప్రెస్ చేయొచ్చు అనమాట. లోపల ప్రెస్ చేసిన ప్రతిసారి మనకి LED మోడ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో లైటింగ్ కలర్స్ అయితే చేంజ్ అవుతుంటాయి. అలాగే ఈ డైల్ మనం తిప్పుతూ సో LED స్పీడ్ ని కలర్స్ ని కూడా అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డాల్బీ ఆడియో అని చెప్పేసి అయితే
మెన్షన్ చేస్తుంది. ఇక రిమోట్ లో కూడా ఇంచుమించు మనకి అవే ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో త్రూ రిమోట్ ద్వారా కూడా మనం ఈ స్పీకర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇక మైక్రోఫోన్ విషయానికి వస్తే ఇక ఈ బ్యాక్ సైడ్ ఈ క్యాప్ ఉంది కదా, దీన్ని మనం ఓపెన్ చేసి ఇందులో 2 AA బ్యాటరీస్ అయితే ఇన్సెట్ చేయాలి. బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఇస్తున్నారు. ఈ పవర్ బటన్ మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో బ్యాటరీ కెపాసిటీతో పాటు ఛానల్ కూడా అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మైక్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. సో ఇందులో మీరు చూసారు కదా, సాంగ్ అయ్యి పాడేటప్పుడు నేను ఫుల్ వాల్యూమ్ అయితే పెట్టలేదు. గెయిన్ అయితే నేను మిడిల్లో పెట్టాను అనమాట. 50% పెట్టి మాట్లాడాను. అప్పటికి మనకి మంచి ఆడియోని అయితే క్యాచ్ చేస్తుంది. సో మనం ఈ మైక్ని యూజ్ చేయాలంటే డైరెక్ట్గా మైక్ యూజ్ చేయడానికి అయితే ఉండదు. దీనికోసం వీళ్ళు ఒక యాక్సరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యాక్సరీస్కి మనకి ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ని మనం మైక్ పోర్ట్లో అయితే గుచ్చాల్సి ఉంటుంది. సో ఇటు పక్కన మనకి సెన్సార్ ఉంది, UHF క్యాచ్ చేస్తుంది. 1200 mAh బ్యాటరీ ఉంది కదా, ఆ బ్యాటరీని అయితే మనం ఇందులో ఇన్సెట్ చేయాలి. దీనికి కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆన్ చేసుకొని అప్పుడు మైక్ అయితే యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి USB పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. త్రూ ఇక్కడ నుంచి మనం DC 5 వోల్ట్ని ఇచ్చి ఒకవేళ బ్యాటరీ యూజ్ చేయకపోయినా సరే, బ్యాటరీకి ఛార్జ్ చేయాలన్నా సరే ఇక్కడ ఛార్జ్ చేస్తూ పవర్ని అయితే యూజ్ చేయొచ్చు. దీనికోసం మనం సపరేట్గా వేరే కేబుల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళే మనకి Type-C కేబుల్ని ఇస్తున్నారు కదా, ఆ Type-C కేబుల్ని ఇందులో ఇన్సెట్ చేసి ఇందులోనే మీకు USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. త్రూ డైరెక్ట్గా దాని నుంచి మనం దీనికి ఛార్జ్ అయితే చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్ని అయితే చక్కగా కల్పించారని చెప్పాలన్నమాట. ఇక ఇప్పుడు మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. ఆడియో సరికి అవుట్పుట్ 100 వాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దద్దరిల్లిపోయిందనమాట. అంత బాగా అయితే వస్తుంది. బీట్ ఉన్న సాంగ్స్ కనుక మనం పెట్టుకుంటే ఆడియో అవుట్పుట్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మీకు పూర్తిగా ప్లే చేసి అయితే చూపించలేకపోతున్నాను. దానికి రీజన్ ఏంటంటే కాపీ రైట్స్ పడుతున్నాయి. Close till I get up, time is barely on our side. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం దీని ప్రైస్ మీకు ఇప్పుడు ఆఫర్లో 13,000 రూపాయలు 14,000 రూపాయలు లోపే వస్తుంది. సో ఆ ప్రైస్లో మీకు ఒక మంచి పార్టీ స్పీకర్, అది కూడా విత్ మైక్రోఫోన్తో, సో ఇలాగ RGB లైటింగ్స్తో, సో కావాలి అనుకుంటే చక్కగా అయితే తీసుకోవచ్చు అనమాట. రీసెంట్గా మేము గెట్ టుగెదర్ వెళ్ళినప్పుడు ఇలాగే మాకు మైక్ కావాల్సి వస్తే అద్దెకి తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు 4 అవర్స్ 5 అవర్స్ వాడితే 800 రూపీస్ రెంట్ అయితే వేసారు. ఇంత క్వాలిటీ కూడా రాలేదని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు సాంగ్స్ పాడడానికే కాకుండా ఈ జల్దీపై ఆడుతుంటాం కదా, సో అలాంటప్పుడు కూడా మనకి మైక్ అయితే ఉపయోగపడుతుంటుంది నెంబర్లు చెప్పడానికి. సో అందుకని చెప్పి ఆ రోజు అయితే మేము స్పీకర్ని అయితే అద్దెకి తీసుకెళ్ళాం. సో ఇకపై నుంచి అలాంటి పని లేకుండా ఈ స్పీకర్ని అయితే చాలా ఈజీగా అయితే క్యారీ చేసుకుంటూ ఎక్కడికైనా అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అకౌంట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.